రైట్ ఇక మరో సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ప్రధాని మోదీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు మోదీకి సోషల్ మీడియాలో బెదిరింపులు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 9న ప్రధాని మోదీ ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే ఈ బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. బెదిరింపులపై ఆస్ట్రేలియా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కళ, ఓవర్ టు యు. దాదాపు ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. ఆస్ట్రేలియా పర్యటనకు మరి 2 రోజుల్లో కూడా ఇటు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించున్నారు. ఒక్కసారిగా కూడా ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటిది ఇటు అంటే ఏదైతే పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తే ఖచ్చితంగా చంపేస్తామంటూ కూడా సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్టుతో ఒక్కసారిగా కూడా కలకలం లేగినటువంటిది. దాదాపు దీనికి సంబంధించినటువంటిది ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి అటు అంటే ఫెడరల్ పోలీస్కి సంబంధించినటువంటి బృందం కూడా రంగంలోకి దిగింది. ఐపీ అడ్రస్ని కీలకంగా కూడా ట్రేస్ చేసి వారికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా తీసుకున్నారు, అతన్ని అదుపులో తీసుకున్నారు అన్నటువంటిది. అంతే ఇటు ఆస్ట్రేలియా మీడియాకు సంబంధించినటువంటిది కీలకంగా కూడా కొద్దిసేపు క్రితంగా ప్రకటించినటువంటిది. దాదాపు 9వ తేదీన ఇటు మెల్బోర్న్ మీట్స్ మోడీ అన్నటువంటి స్పెషల్ కార్యక్రమం జరగబోతుంది. ఇటు మార్వెల్ స్టేడియంలో ప్రత్యేకంగా జరిగేటటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటిది. ఒకవైపు ప్రవాసాంధ్రులు కూడా వేల మంది కూడా ఆ ప్రదేశానికి చేరుకునేందుకు ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఒకవైపు పూర్తవుతున్నాయి. మరొక వైపు ఖచ్చితంగా ఈ ఏదైతే స్టేడియంలో జరిగేటటువంటి మెల్బోర్న్ టు ఏదైతే మోడీ మీట్స్ అన్నటువంటి ఏదైతే మెల్బోర్న్ మీట్స్ మోడీ అన్నటువంటి ఏదైతే ప్రోగ్రామ్ ఖచ్చితంగా దీంట్లో అటెండ్ అవుతే మాత్రం ఖచ్చితంగా చంపేస్తామంటూ కూడా సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్టు. మరొకటి అతని ఎవరైతే ఐపీ అడ్రస్తో తీసుకున్నటువంటి వ్యక్తిని అదుపులో తీసుకున్న తర్వాత చాలా కీలకంగా కూడా అంటే ఒక ఆ పోస్ట్ చేయడానికి గల కారణం అనుకోవచ్చు. దాని వెనకాల కూడా మరింత కూడా దర్యాప్తు కూడా ఒకవైపు చేస్తున్నారు. కానీ ఏదైతే అక్కడ జరిగేటటువంటి కార్యక్రమానికి మార్వెల్ స్టేడియానికి పైన ఉండేటటువంటి పైకప్పు ఏదైతే ఉందో దానిని పూర్తి చేయకపోతే అక్కడి ప్రభుత్వం ఏదైతే ఉందో పలుమార్లు కూడా చెప్పడం జరిగింది. అయినా ప్రభుత్వం అక్కడ వినట్లేదు. ఈరోజు ఏదైతే అంటే ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనేటటువంటి స్టేడియానికి పైకప్పు వేస్తే సరిపోతుంది, లేదంటే ఖచ్చితంగా మోడీపై ఏదైతే బెదిరింపులు ఇచ్చినటువంటి మెసేజ్లో భాగం అన్నది ఎవరైతే వ్యక్తిని అదుపులో తీసుకున్న తర్వాత చాలా క్రియాశీలకంగా కూడా సమాచారం ఇస్తున్నారు అన్నటువంటిది అటు ఆస్ట్రేలియా మీడియా చాలా కీలకంగా కూడా కొద్దిసేపు క్రితంగా ప్రకటించింది. కానీ దీని వెనకాల చాలా అంటే ఈ విధంగా బెదిరింపులు రావడము మరి 2 రోజుల్లో కూడా ఏదైతే వెళ్లేందుకు కూడా పూర్తి సన్నాహాలు కూడా ప్రారంభమయ్యాయి. దాదాపు 2014లో మొదటి ఇటు ఆస్ట్రేలియా పర్యటన అనుకోవచ్చు. తర్వాత రెండవసారి 2023లో కూడా ఇటు ప్రధాని నరేంద్ర మోడీ ఇటు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళినటువంటిది. మూడవసారి దాదాపు 2026లో వెళ్తున్నటువంటి పర్యటన ఒకవైపు ఈ విధంగా బెదిరింపులు రావడంతో ఒక్కసారిగా ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసు తర్వాత ఇటు పిఎంఓకి సంబంధించినటువంటి బృందం కూడా రంగంలోకి దిగింది. ఇంకా అంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఏదైతే పోస్టులను అనుకోవచ్చు, తర్వాత క్రియాశీలకంగా కూడా మరికొంతమంది కూడా ఇందులో పోస్టులు చేస్తున్నటువంటిది. దీనిపై ఒక్కసారిగా కూడా సెక్యూరిటీ కూడా అలర్ట్ కావడం జరిగింది. కొంత ఉత్కంఠ రేపేటటువంటి ఈ విధంగా బెదిరింపుల మెసేజ్లు ఒకటి, మరొకటి మాత్రము ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి దీని వెనకాల మరింత కూడా దర్యాప్తు చేసే విధంగా కూడా ముందుకు వెళ్లే విధంగా కూడా ఇటు ఏదైతే ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి ఇటు ఫెడరల్ పోలీస్కి సంబంధించింది కూడా పూర్తిగా గ్రౌండ్లో ఉండేటటువంటిది పూర్తి సమాచారానికి పిఎంఓకి ఖచ్చితంగా ఇస్తామంటూ కూడా మరొక వైపు కూడా ఇక్కడ చెప్పినటువంటిది. కానీ మొత్తం మీద మాత్రం బెదిరింపు అన్నటువంటిది ఇక్కడ ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కదా. రైట్, ఇక ప్రధాని మోదీకి బెదిరింపులు వచ్చాయి. ఆస్ట్రేలియా పర్యటనకు ముందే మోదీకి సోషల్ మీడియాలో బెదిరింపులు రావడంతో కలకలం సృష్టిస్తోంది. ఈ నెల 9న ప్రధాని మోదీ ఆస్ట్రేలియాకు వెళ్లబోతున్నారు. ఈ క్రమంలో బెదిరింపులు వచ్చాయి. బెదిరింపులపై ఆస్ట్రేలియా పోలీసులు తీవ్రమైన దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు.